కన్నడలో కిచ్చా సుదీప్ కి మంచి క్రేజ్ ఉంది. ఆయన కథానాయకుడిగా రూపొందించిన సినిమానే హెబ్బులి. యాక్షన్ థ్రిల్లర్ జోనర్ లో నిర్మితమైన ఈ సినిమాకి కృష్ణ దర్శకత్వం వహించారు. తెలుగులో ఈ సినిమా సారథి టైటిల్ తో ఆహా ఓటీటీ ట్రాక్ పై వచ్చింది. స్టోరీ విషయానికొస్తే రామ్ అంటే సుదీప్ ఆర్మీలో స్పెషల్ ఫోర్స్ లో పనిచేస్తూ ఉంటారు. ఒకానొక ఆపరేషన్ లో అతను డాక్టర్ నందినిని రక్షిస్తారు. అప్పటి నుంచి ఆమె అతన్ని ఇష్టపడుతూ ఉంటుంది. అదే టైంలో అతని అన్నయ్య సత్యమూర్తి చనిపోయినట్టుగా తెలుస్తుంది. సత్యమూర్తి కలెక్టర్ గా పనిచేస్తూ ఉంటాడు. ఆయన గురించి ఆలోచన చేస్తూనే రామ్ తన సొంత ఊరికి చేరుకుంటాడు. వదిన అనురాధకి ఆమె కూతురు రీతుని ఓదారుస్తాడు. సత్యమూర్తి ఉరేసుకుని చనిపోయారని తెలిసి రామ్ ఆశ్చర్యపోతారు. తన అన్నయ్య అంత పిరికివాడు కాదని తెలిసిన రామ్ జరిగిందేంటో తెలుసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అదే టైంలో తనని ఎవరో రహస్యంగా గమనిస్తున్నట్టు ఫాలో అవుతున్నట్టుగా అతనికి తెలుస్తుంది. దాంతో అన్నయ్య మరణం పట్ల అతనికి గల అనుమానం మరింత బలపడుతుంది. ఇక ఆలస్యం చేయకుండా ఈ మిస్టరీని ఛేదించడానికి రంగంలోకి దిగుతాడు. అయితే ఆ ప్రయత్నంలో అతనికి కబీర్, రెడ్డప్ప, అమిత్ షా వంటి పేర్లు వినిపిస్తాయి. అప్పటి నుంచి రామ్ చూపులు వారిని వెంటాడడం స్టార్ట్ చేస్తాయి. ఈ ముగ్గురెవరు, ఆ ముగ్గురుతో సత్యమూర్తి గల సంబంధం ఏంటి, ఆ విషయం తెలుసుకోవాలంటే రామ్ ఎలాంటి సవాలు ఎదుర్కొన్నారు అనేదే మిగిలిన స్టోరీ. విశ్లేషణ విషయానికొస్తే ఆర్మీలో పనిచేసే ఒక తమ్ముడు తన అన్నయ్య హఠాన్ మరణం గురించి తెలిసి సొంతూరుకు వస్తారు. తన అన్నయ్యది ఆత్మహత్య కాదని హత్య అని తెలుసుకుంటాడు. నిజానిజాలు తెలుసుకోవడానికి అతను సాగించిన ప్రయాణమే ఈ సినిమా కథ. ఇలాంటి కథలు గతంలో చాలా వచ్చాయి. ఏ మాత్రం కొత్తదనం వైపు వెళ్లకుండా ఇదే తరహా కథను మరోసారి చెప్పడానికి ప్రయత్నించారు. ఈ మొత్తం కంటెంట్ లో హీరో అన్నయ్యని ఎవరు చంపారు, ఎందుకు చంపారు అన్నదే స్టోరీ మొత్తం ఉంటుంది. అయితే కొంచెం రొటీన్ గా కథను చెప్పుకుంటూ వెళ్లిపోయారు. ఒకరి తర్వాత ఒకరిగా 3 అంచెల పద్ధతిలో ముగ్గురు విలన్స్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. కానీ ఎవరి పాత్రలోనూ బలమైతే ఉండదు. పనితీరు విషయానికొస్తే దర్శకుడు బలమైన కథ రాసుకోలేదు. స్క్రీన్ ప్లే వైపు నుంచి ఎలాంటి మ్యాజిక్ చేయడానికి ట్రై చేయలేదు. లవ్, రొమాన్స్, ఎమోషన్స్ ని ఆడియన్స్ కి కనెక్ట్ చేయడానికి ఆయన చేసిన ప్రయత్నం అయితే ఫలించలేదు. కిచ్చా సుదీప్ లుక్ అయితే పెద్దగా ఆకట్టుకోలేదు. ఆయన స్టైల్ వైపు నుంచి కథను చెప్పడానికి ప్రయత్నించినట్టుగా అనిపించదు. కరుణాకర్ ఫోటోగ్రఫీ పర్వాలేదు అనిపిస్తుంది. అర్జున్ జన్య సంగీతం అంతగా ఆకట్టుకోలేదు. బాణీలు అంతంతగానే ఉన్నాయి. అయితే మరీ ఇబ్బంది పెడుతోంది కొంచెం తెలుగు సాహిత్యం. ఈ విషయంలో ఎంత మాత్రం శ్రద్ధ పెట్టినట్టుగా అనిపించదు. ఇక నేపథ్య సంగీతం విషయానికి వస్తే ఎంతసేపు హీరోయిజాన్ని పైకి లేపడం కోసమే కష్టపడ్డట్టుగా ఉంటుంది. ఫైనల్ గా చెప్పాలంటే కన్నడంలో హెబ్బులిగా రూపొందించిన ఈ సినిమాను తెలుగులో సారథి టైటిల్ తో రిలీజ్ చేశారు. ఎప్పటికప్పుడు హీరోను పైకి లేపడానికి ప్రయత్నిస్తూ కథని మాత్రం వదిలేశారు. దాంతో హీరోయిజం ఎలివేషన్స్ కు సంబంధించిన దృశ్యాలు తప్ప మిగిలిందంతా పాత సినిమాను కొత్త థియేటర్లో చూసినట్టుగా అనిపిస్తోంది.